సుప్పిని శుద్ధ పూసిని ఈ బుడ్డోడి రెమ్యునరేషన్ మామూలుగా లేదుగా. సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో న్యూ ట్రెండ్. ఎక్కడ చూసినా రీల్స్లోనూ మీల్స్లోనూ ఈ పదాన్ని విరివిగా వాడేస్తున్నారు. ఈ సాంప్రదాయని ఏంటి, సుప్పిని ఏంటి, కొత్తగా శుద్ధ పూస ఏంటి? వినడానికి భలే గమ్మత్తుగా ఉన్నా ఈ పదాన్ని పాపులర్ చేసింది మాత్రం 90s వెబ్ సిరీస్లోని బుడ్డోడే. ఆ బుడ్డోడి పేరే రోహన్. 90s వెబ్ సిరీస్లో శివాజీ కొడుకు ఆదిత్యగా చెలరేగిపోయాడు ఈ బుడ్డోడు. బుల్లితెరపై కళ్యాణ వైభోగమే సీరియల్తో పాపులర్ అయిన రోహన్ చెక్ వినయ విధేయరామ వంటి సినిమాల్లోనూ నటించాడు. అంతకు ముందు అనేక సినిమాలు సీరియల్స్లో నటించిన బాలనటుడు రోహన్ 90s వెబ్ సిరీస్ తర్వాత రేంజ్ మారిపోయింది. ఈ వెబ్ సిరీస్ హిట్ అయిందంటే ఈ బొడ్డోడి నటన కూడా ఒక కారణమే. ముఖ్యంగా అందులో సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని డైలాగ్తో మీమర్స్కి రీలర్స్కి ఫుల్ మీల్స్ అందించాడు రోహన్. ఇక ఈ బొడ్డోడు సినిమా ఇంటర్వ్యూలోను ఫ్రీ రిలీజ్ అంటూ సక్సెస్ సెలబ్రేషన్లోను మైక్ అందుకు చెలరేగిపోయి మనోడి శుద్ధపూస టాలెంట్ని బయట పెట్టడంతో రోహన్కి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. 2-3 వెబ్ సిరీస్తో పాటు 4-5 సినిమాలు లైన్లో ఉండడంతో ఈ బొడ్డోడు బిజీ ఆర్టిస్ట్గా మారిపోయాడు. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టితో కలిసి ఓ పెద్ద ప్రాజెక్టు చేస్తున్నాడు రోహన్. అయితే ఇప్పుడు మనోడు రెమ్యునరేషన్ పై హాట్ టాపిక్ నడుస్తుంది. అదేదో సీనియర్ నటులు మాదిరిగా మనోడు డే లెక్క రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. సీరియల్స్ లో రోజుకి 2000, 3000కి చేసిన రోహన్ ఇప్పుడు ఒక్క రోజుకి 30,000కు పైగా డిమాండ్ చేస్తున్నాడట. అంతేకాదు మనోడి ఫ్యామిలీ మొత్తం బెంగళూరులో సెటిల్ అవడంతో ఫ్లైట్ టికెట్ వసతి అదనమాట. ఇవన్నీ చూసుకుంటే రోజుకి ఓ 50,000 వరకు నిర్మాతలు సమర్పించుకోవాల్సిందేనట. ఒక సినిమాకి ఎంత కాదన్నా, ఎంత చిన్న సినిమా అయినా, ఎంత చిన్న రోల్ అయినా 10 నుంచి 40 రోజుల వరకు షెడ్యూల్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ రోజులు ఉండొచ్చు. అంటే రోహన్ రెమ్యునరేషన్ 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ధర పలుకుతుందట. మొత్తానికి పిట్ట కొంచెమే కానీ కూత ఘనం అన్నట్టుగా అటు యాక్టింగ్ లోను ఇటు రెమ్యునరేషన్ లోను దూసుకొని పోతున్నాడు మన శుద్ధపూస నటుడు రోహన్. అన్నట్టు మనోడు కేవలం నటుడు మాత్రమే కాదు, మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా. అప్పటికప్పుడు అలా చూసి ఇలా పట్టేసి టాలెంట్ ఇంటర్వ్యూలు చేసే యాంకర్లను సైతం ఇమిటేట్ చేసి అల్లరి చేస్తుంటాడంట రోహన్ రాయ్.